మన 'బిగ్ బాస్' ప్రేమికులందరూ కూడా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న 'అగ్నిపరీక్ష 2' అయితే ఈ రోజు నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆగస్ట్ 15థ్ నుంచి టెలికాస్ట్ చేస్తారు. అయితే మీకు అందరికీ కూడా కొన్ని పేర్లయితే తెలిసే. తెలియని పేర్లయితే నేను కొన్ని చెప్తాను. దానికంటే ముందు మీ అందరికీ కూడా ఒక మంచి వస్తువునైతే పరిచయం చేయబోతున్నాను. అదేంటి అంటే ఇది కనిపిస్తుంది చిన్న ఒక స్పీకర్ ఇది. ఇది చాలా బేస్ వస్తుంది. మంచి సౌండ్ కూడా వస్తుంది. నేనైతే చాలా వైబ్ అవుతున్నాను దీని ద్వారా. అండ్ మీ అందరికీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలంటే ప్రెజెంట్ నెక్స్ట్ మంత్ వినాయక చవితి ఉంది కాబట్టి ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఒక డీజే సౌండ్, ఒక డీజే బాక్స్ ఇవ్వాల్సిన వైబ్ అంతా ఇది ఇస్తుంది. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే కింద ట్యాగ్ చేస్తాం, దీన్ని తీసి క్లిక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అది ఇంకా అసలు విషయానికి వస్తే అగ్నిపరీక్ష 2కి ఒక 30 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో చాలామందికి కొన్ని పేర్లు అయితే తెలిసాయి, కానీ తెలియని పేర్లు నేను కొన్ని అయితే చెప్తాను. శ్రీకాకుళం నుంచి సిక్కోలు సీమ్యాన్ అనే ఒక వ్యక్తి అయితే సెలెక్ట్ అయ్యారు. అతను సీమ్యాన్, అది మీ అందరికీ తెలిసిందే. అతనికి ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ ఒక 4 lakh పీపుల్ అయితే ఉంటారు, ఫాలోవర్స్ అయితే ఉన్నారు. దాని తర్వాత కాకినాడ నుంచి నవరసాలు మామ, ఆయనది కూడా శ్రీకాకుళమే, కాకినాడలో ఉంటాడు అతను. ఆ వ్యక్తి కూడా సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత మీరు అందరూ కూడా ఎక్సైట్ అయ్యే ఒక వ్యక్తి పేరు అయితే చెప్తాను. తెలంగాణ నుంచి అండర్-19 బ్యాడ్మింటన్ క్యాప్ ఛాంపియన్ ఒక అమ్మాయి శృతి అని, ఆవిడ కూడా ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలంటే మన కంట్రీలోనే కాకుండా జపాన్ నుంచి ఫోటా సుగానా అనే ఒక పర్సన్ కూడా ఉన్నారు. అతనితో మంచి వైబ్ అవ్వచ్చు. అగ్నిపరీక్షలో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మనకు రాబోతుంది. మనం అదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది కూడా మనం ఇంతకుముందు సీజన్ 3లో అయితే మనం చూసాం. అప్పుడు తమన్నా, సింహాద్రి తమన్నా, ఆవిడ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో చూసాం. ఒక 1 వీక్ ఉండి దాని తర్వాత వెళ్ళిపోయింది. అయితే అది ట్రాన్స్జెండర్ అయితే ఉండబోతున్నారు అగ్నిపరీక్ష 2లో. దాని తర్వాత ఒక విలేజ్ నుంచి రాజు అనే ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే రాబోతున్నారండి. అతను నుంచి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ఫార్మింగ్ నుంచి కానీ, విలేజ్ నుంచి కానీ. అంటే సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా విలేజ్ గురించి తెలియదు. విలేజ్ గురించి తెలియాలని అలాంటి వ్యక్తిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో అగ్నిపరీక్ష 2లో అతను చూడొచ్చు. దాని తర్వాత ఆర్మీ నుంచి ఒక గర్ల్ అయితే రాబోతున్నారు, ఆవిడ కూడా ఉన్నట్టుగా సమాచారం. అండ్ తెలంగాణ నుంచి అక్షయ్ కుమార్ అని ఇన్స్టాలో రోస్ట్ అయితే చేస్తుంటాడు, అందరినీ ట్రోల్స్ చేస్తుంటాడు. ఆ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు. సో అది వీళ్ళైతే మీకు తెలియని పేర్లు. మరి 30 మంది కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. మరి మీలో ఎంతమంది అగ్నిపరీక్ష 2 గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఇది చాలా వైబ్ ఇస్తుంది మీకు. సో అది అసలు విషయం. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.